ఏంటి అన్న సంతోష్ని కలిసి వస్తా అని చెప్పి చాలాసేపు అయింది కదా, ఇంకా వస్తలేడేంటి? అన్న వచ్చింది కదా. అయ్యో ఎట్లా అసలు చెల్లెకి విషయం చెప్తే తట్టుకుంటుందా అది? అన్న ఏమైంది అన్న? సంతోష్తో మాట్లాడినావా? ఏం చెప్పిండు ఆయన? ఏం చెప్పిందంటే ఏం చెప్పాలి చెల్లి, ఆ విషయం చెప్తే నువ్వు అయితే తట్టుకోలేవా ఇక. ఎందుకన్నా అట్లా మాట్లాడతాను? ఏమైంది? ఆయన ఎందుకు డివోర్స్ తీసుకుంటా అంటున్నాడు? కొంపల్సి వేరే అమ్మాయికి ఇట్లా ఏం లేదు కదా? వేరే అమ్మాయి ఎక్కడ చెల్లి, ఆయనకు వేరే అమ్మాయి అంటే మాకు తెలియదు అనే. అసలు బావకి అట్లాంటిది ఏం లేదు, ఆయనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అట్నే. సో దానివల్ల విడాకులు తీసుకుంటానట. ఏంటన్నా హెల్త్ ఇష్యూనా? హెల్త్ ఇష్యూ ఉంటే విడాకులు ఏం తీసుకుంటారన్నా? అసలు ఏమైందో చెప్పు నువ్వు. చెప్తానే చెల్లె, కాబట్టి నేను చెప్పిన తర్వాత మాత్రం ధైర్యంగా ఉండాలి, సరేనా? ఏమైందన్నా అంత అట్లా మాట్లాడతాను? అసలు ఏమైందో చెప్పు, నాకు భయం అవుతుంది. చెల్లె బావ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా తాగుతూనే ఉన్నాడు కానీ, సో అట్లా తాగడం వల్ల లివర్ ఖరాబ్ అయింది అట్నే. ఏంటన్నా లివర్ ఖరాబ్ అయిందా? ఒక్కొక్కరు 10 సంవత్సరాలు తాగుతున్నారు, వాళ్ళకేం కాలే, ఈయన 3 సంవత్సరాలకి తాగనే అయిందన్న. ఆయన లివర్ ఖరాబ్ అయితే ఏమవుతుందన్నా? చెల్లె అసలు బావకు తాగుడు అలవాట్లేదే, అట్లాంటోడు తాగుడు అలవాటు చేసుకుంటాడు. ఆ తాగుడు వల్ల ఆ లివర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అట్నే. ఇంకా విషయం నీకు చెప్పాలంటే బావ ఇంకో 2-3 నెలల కంటే బతకడనే చెల్లె. ఏంటన్నా 2-3 నెలల కంటే ఎక్కువ బతకడా? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఊకో. అరే చెల్లె నేను చెప్తుంది నిజమేనే, అసలు బావ తాగుడు అలవాట్లేదు కదనే, అని తాగేసరికి ఆ లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది. నువ్వు అన్న చూసినా మొన్న శక్తికి రక్తం ఉందన్న, ఖర్చుకి రక్తం ఉన్నదని. ఆ రక్తం ఎట్లా వచ్చిందో తెలుసానే, బావ నోట్లోకి వెళ్ళి వచ్చింది. అట్లా వచ్చిందని అంటే అది బావది లాస్ట్ స్టేజ్ అంటే చెల్లె. ఏందన్నా అది? ఆయన నోట్లోకి వెళ్ళి వచ్చిన రక్తమ్మా? మరి నాకు ఎందుకు చెప్తలేడు? అసలు విడాకులు ఎందుకు తీసుకుందాం అనుకున్నాడు? చెల్లి ఆయన విడాకులు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నా తెలుసానా నీకు? నీ మంచి గురించేనే. బావకు అట్లా జరిగిపోయిన తర్వాత నీ లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందని చెప్పేసి ఆయన అంత నిర్ణయం తీసుకున్నాడు. చెల్లె ఇప్పుడు బావ నీకు విడాకులు ఇచ్చింది అనుకో, ఆయన తాగి చచ్చిపోయినా అట్లా అనుకుంటారు. అప్పుడు నీకేం కాదనే ఉద్దేశంతోనే ఆయన విడాకులు ఇస్తానంటే, అయ్యో అప్పుడు నిన్ను ఎవరు ఏమన్నారు, నీ కూడా అప్పుడు మంచి సంబంధాలు వస్తారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన బావ అట్లా చేసిండే. అయ్యో దేవుడా, ఆయన చచ్చిపోతుందంటే గురించి కూడా నా గురించి ఆలోచించిందా? నేను చెప్పినా కదన్నా, నేను లేకపోతే ఉండలేడు, ఏదో కారణం ఉందని చెప్పేసి. చెల్లె బావ చనిపోతారు ఆయన తెలిసినాక కూడా నీ లైఫ్ బాగుండాలని, నువ్వు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు. చూసినావా, నిజంగా దేవుడే బావ. అదే అన్న, నీకు నేను చాలా సార్లు చెప్పిన, ఆయనకి నేనంటే చాలా ఇష్టం అని, మీరే వినిపించుకోలేదు. దాన్న బావింటి పోదాం ఇక. సరే చెల్లె రాలిపోదాం ఇక. దేవుడు ఆయనకి ఏం కాకుండా చూడయ్యా. ఏమైందిరా నడుచుకుంటా తన బండి మీద రాకపోయినావు? మొత్తం బురద ఉన్నదిరా, అందుకే అక్కడ పెట్టొచ్చిన బండి. సరేరా, ఏమైందిరా? పొద్దున్నే కలుద్దామని చెప్పేసి రమ్మన్నావు. నిన్న మీ బామ్మర్ది ఫోన్ చేసి కలుద్దామంటే కలిసిండ్రా. అవునా? మళ్ళీ ఎందుకు కలిసిండ్రా? నువ్వైతే ఏం నిజం చెప్పలేదు నా గురించి. అరే చెప్పొద్దు అనుకున్నారా, కానీ శివ చాలా బతలాడినరా, ఇక చెప్పాల్సి వచ్చింది. అరే మనం ఏం అనుకున్నాంరా, ఈ విషయం వల్ల తెలియద్దు అనుకున్నాం కదరా. ఇప్పుడు శివకి తెలిసింది అనుకో, దానికి చెప్తాడు, ఇప్పుడు అది టెన్షన్ పడుతుంది. ఎట్లనో అట్లా విడాకులు ఇప్పిద్దామని చెప్పేసి ఆయన అయితే వాళ్ళ ఇంటికి తీసుకొని పోయినా కదా దాన్ని. ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల మొత్తం మళ్ళీ మొదటికి వస్తుందిరా. అరే శివకు డౌట్ వచ్చిందిరా, అప్పటికే పదే అడుగుతాను, మా బావకి ఏమైంది, మా బావకి ఏమైంది, ఇక చెప్పాల్సి వచ్చిందిరా. అనవసరంగా తొందరపడి చెప్పినావురా. అరే అట్లీస్ట్ శివకన్నా ఫోన్ చేసి సంగీతకి చెప్పకని చెప్పే విషయం, అది టెన్షన్ పడతారా, తట్టుకోలేదురా. అది ఇప్పుడు వెంటనే మళ్ళీ ఇంటికి కూడా వచ్చేస్తుందిరా. ప్లీజ్ రా, ఫోన్ చేయరా శివకు. అరే నువ్వేం టెన్షన్ పడకరా, నేను శివకు ముందే చెప్పిన, ఎవరికి చెప్పకని. ఆయన కూడా చెప్పను అన్నాడు. లేదురా శివ అస్సలే నోట్ల మాట ఆగదురా, చెప్తారా వాళ్ళ చెల్లెకు. అరే ఒక్కసారి నా ముందే ఫోన్ చేయరు శివకు, ఫోన్ చేసి మాట్లాడరా ఎవరికి చెప్పకని. సరేరా. అరే శివ ఫోన్ ఎత్తుతలేడురా. అరే నీ ఫోన్ ఎత్తుకపోడేందిరా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. నువ్వు అనవసరంగా లేనిపోతే ఒకటి చేసినావురా సంతోష్. మళ్ళీ ఒకసారి ట్రై చేయరా ఫోను. అరే ఆయన ఫోన్ ఎత్తులేడురా, నువ్వేం టెన్షన్ పడకు, నేను చెప్పినా కదా ఆయనకు, ఎవరికి చెప్పను అన్నాడు. సరేనా? సరే ఇప్పుడైతే హెల్త్ మంచిగా ఉంటుంది, ఆ బ్లడ్ వచ్చి కొంచెం తక్కువైంది కదా. అరే ఒకసారి టాబ్లెట్ తీసుకున్నా కానీ చెల్లి బ్లడ్ వచ్చి తగ్గింది, కానీ తగ్గేరా అసలు తగ్గుతలేదు. కానీ అప్పుడప్పుడు పడుతుందిరా బ్లడ్, నాకు అదే కొంచెం అప్పుడప్పుడు భయం అవుతుంది. సర్లేరా, ఇక నువ్వేం ఆలోచించకు, ఇంటికాడ రెస్ట్ తీసుకుంటావు కదా. సరేరా, నాకు కూడా శాతం అవుతలేదు. నువ్వైతే శివకైతే ఫోన్ చేసుకుంటుండ్రా, ఎత్తుతే చెప్పు. సరే.